హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఇదిగో నేను గసగసాలు కూర వండుతున్నాను. ఈ కూర బాలింతరాలకి, ఆపరేషన్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదిగో పప్పు నూనె వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అయితే అలా పొంగుద్దన్నమాట. గసగసాల పేస్టు, ఇది బాగా ఎర్రగా ఏగనవ్వాలి. గసగసాల పేస్టు నూనెలో. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. కూర ఇప్పుడు ఎంతమందికి తెలుసు ఏంటో తెలియదు కానివ్వండి, మాకు బాలింతరాల్లో అప్పుడైతే ఈ కూర వండెట్టేవారు. ఇది ఎల్లుల్లిపాయలు రేకలు ఒలిసి అదొక కూర పెట్టేవారు. ఈ కూర అడిగెట్టకుండా కలుపుకోవాలి, లేకపోతే అడిగెట్టారు దుక్కుని. ఎగిపోయింది చూసారు, ఎర్రగా ఎగాలి. ఎగిపోయిన దాంట్లోనే ఉల్లిపాయ పేస్టు 2 ఉల్లిపాయలు చూసారా, బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఏగనివ్వాలి. ఉల్లిపాయ ముద్ద కూడా. ఇది పప్పు నూనెతో వండుకున్న టేస్ట్ వేరే అండి. మామూలు నూనె మీద పప్పు నూనెతో వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను పప్పు నూనె తీసుకుంటాను. ఒక 1/2 కేజీ తీసుకొని ఎప్పుడైనా ఇలాంటి కూరల్లోకైనా పచ్చడిలోనైనా వేసుకుంటుంది, బాగుంటుందని ఒక 1/2 కేజీ తీసుకుంటాను. ఉల్లిపాయ మాత్రం కచ్చిపిచ్చిగా ఆడుకోవాలి. ఇదిగో నేను అలాగే ఆడాను. నా మాట బొంగురు వస్తుందండి, గొంతు బాగోక. అందుకే వీడియోలో కూడా నేను సాంగ్ పెట్టేస్తున్నాను అనమాట ప్రతిదానికి. ఇదిగోండి ఇలా బాగా ఏగనివ్వాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా ఏగనివ్వాలి. ఏగనిచ్చాక ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇందాక పచ్చిమిరకాయలు వేసాం కదా 2 కాయలు, కొంచెం వేసుకోవాలి కారం, కొంచెం ఆకు. ఇదిగోండి కర్రీ. ఇది చిన్న మంట మీద మగ్గబెట్టాలి. చిన్న మంట మీద మగ్గాక చక్కగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. ఇది చాలామందికి తెలీదు, తిన్నవోలే అయితే మర్చిపోరు. గసగసాల కూర, ఎల్లుల్లిపాయల కూర రేకలు గుడ్ల కింద ఒలుచుకొని వండుకున్న అది బాగుంటుందండి. అది ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి అయిపోయింది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా వండుకోవాలి. సరే ఎలా ఉందో గసగసాల కూర. ఒక్కసారి వండుకొని ట్రై చేయండి, తింటే వదిలిపెట్టలేరు. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మా వీడియోని ఫాలో అవ్వండి. చూసారా, ఏ కూర అయినా మనం వండుకున్న విధానం బట్టే ఉంటుందండి. వండుకున్నలాగా వండుకుంటే పచ్చగడ్డి వండుకున్నా బాగానే ఉంటుంది. మా అత్తగారు అలాగే అనేది, బాగుందంటే పచ్చగడ్డి అన్నీ వేస్తే పచ్చగడ్డి అయినా రుచిగా ఉంటుంది అనేది. అలాగే మనం వండుకున్న విధానం వండుకుంటే ఏ కూర అయినా బాగుంటుంది.